ఎందుకు నా పొరుగుట తీసేశారో మీకు నేనేం తక్కువ చేశానని ఉండటానికి పాకిచ్చాను కదా, ముప్పొద్దున తిండి పెడతానే ఉన్నాను కదా, మరి నీకేంటి తక్కువ? అడ్డెడ్డెడ్డెడ్డెడ్డే ఆ సుబ్బారాయుడు గారు ఒక్క పూట కూలి ఇవ్వలేదని ఆ లావిడ సేవలాగేస్తారా? అంతటితో వదిలిపెడితే పర్వాలా, అల్వా లోపల లంగా కూడా తినేస్తారంట్రా. అట్ట మాట్లాడకుండా నుంచుంటారంట్రా. గాడిద కొడకలారా, అంతగాడిద కొడకలారా అని. నాకు సమాధానం కావాలి, చెప్పండి, లేకపోతే చంపేస్తా. చెప్పండి. ఓ గాడిదన్నా, ఏంట్రా గాడిదలా మాట్లాడగల? మళ్ళీ ఇడికేదో అనుమానం వచ్చి ఉంటుంది. అసలు అనుమానం ముందు పుట్టి తర్వాత ఇటు పుట్టి ఉంటాడు. పెద్దోళ్ళు పిలిచినప్పుడు త్వరగా రావడం నేర్చుకో. పంచు కట్టుకుని సోకు చేసుకుని సాకిరేవులు దిగా. అన్నా, ఈ పంచకట్టులో ఎలాగున్నానా? పందికి పంచె కట్టినంత అందంగా ఉన్నావురా. ఇక జన్మలో పంచకట్టనన్నా. ఇప్పుడు ఎలాగున్నానన్నా? తారు డబ్బాకి లాగు దొరికినట్టు ఉన్నావురా. అది మాకు దడుపు ధర వచ్చేస్తాను. అవునుగానన్నా, అసలు విషయం మర్చిపోయాను. ఈ నీళ్ళు ఎక్కడి నుంచి వస్తాయి? ఆకాశం నుంచి. అక్కడి నుంచి వచ్చి ఎక్కడ పడతాయి? కొండల మీద పడతాయి. అక్కడి నుంచి పళ్ళలోకి వస్తాయి. అక్కడి నుంచి ఏట్లో పడతాయి. ఏట్లోంచి సముద్రంలోకి వస్తాయి కదా. ఒక్క నిమిషం ఆగన్నా. ఈ నీళ్ళు తాగన్నా. ఏంట్రా ఇది? నది నీళ్ళు. ఎలాగున్నాయన్నా? తీయగా ఉన్నాయి కదా. ఇంకొక్క నిమిషం ఆగు. ఏంట్రా పచ్చగా ఉన్నాయి? ఏం పోసేవారు అందులో? సీసా పచ్చదులన్నా. సముద్రం నీళ్లు. తాగు. సముద్రం నీళ్ళు ఎడతావుతారా? ఉప్పుగా ఉండా? అదే అడుగుతున్నా. నదిలో దాకా తీయగున్న నీళ్లు సముద్రంలోకి రాగానే ఉప్పగా ఎందుకున్నాయి? ఏంటో గాడి సూపు చెప్పు. చెప్పలేకపోతే బట్టలు ఉతుకునే ఎదవని గాడిదలు కాసుకునే సన్నాసినని చెప్పి చెంపలేసుకొని గుంజెల్తి. నువ్వు ఎక్కువగా మాట్లాడుతున్నావు. చెప్పమంటుంటే చెప్పనా? చెప్పన్నా. చెప్పనా? చెప్పన్నా. ఇప్పుడు చెప్తా. మీ నాన్న రోజు సముద్రం ఒడ్డుకి వెళ్ళి ఇది కొట్టుంటాడు, అందుకే ఉప్ప పడ్డాయి. నీళ్ళు ఎక్కడి నుంచి వస్తాయి? తర్వాత తర్వాత పంది పెంట ఎరుకున్న